హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వంటల నిధి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు పిల్లలకు ఫాల్ బ్రేక్ కదా అని బయటికి తీసుకెళ్ళాము. అంటే పిల్లలకి మినీ గోల్ఫ్ అంటే ఇష్టం. తర్వాత కాసేపు గేమ్స్ ఆడతారని బయటికి తీసుకొచ్చాము. మేము వెళ్ళేసరికి 11:30 అయిపోయింది. బ్రంచ్ లాగా చేసి వెళ్ళిపోయాము. లోపల గేమ్స్ అన్నీ కాసేపు చూసుకున్నారు. ఏం ఆడుకుందామని కాసేపు డిస్కస్ చేసుకున్నారు. తర్వాత ముందైతే మేము గోకార్టింగ్కి వెళ్ళాము. ఇక్కడ గోకార్టింగ్ కూడా ఉంది. పిల్లలు చాలా రోజుల నుండి అడుగుతున్నారు గోకార్టింగ్కి ఒకసారి తీసుకెళ్ళమని. ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నారు. టికెట్స్ తీసుకున్నాము. ఈ ప్లేస్లో ఇప్పుడు చాలా రష్ లేదు, చాలా తక్కువగా ఉన్నారు జనాలు. చాలా అంటే చాలా తక్కువగా ఉన్నారు. మొత్తం కలిపితే 50 మంది ఉన్నారు అంతే. కాకపోతే సేఫ్ అనిపించింది. అసలు హైట్ చెక్ చేసుకుంటున్నారు. అంటే గోకార్టింగ్కి హైట్ చూసుకుంటారు కదా. ఇంకా మా పెద్ద పాప చూసుకుందని చిన్నది కూడా వెళ్ళి చూసుకుంటుంది. బయటకు వచ్చేసాము. లైన్ అయితే అసలు లేనే లేదు. మేమే ఇంకా మా ముందు ఒక 4 ఉన్నారు అంతే. పిల్లలకు హాలిడేస్ ఉన్నప్పుడు ఇంట్లో ఉంటే ఐప్యాడే చూస్తున్నారు. అందుకోసం ఇంకా బయట తిరుగుదామని చెప్పేసి తీసుకొచ్చాము. ఎందుకంటే 1.5 year నుండి ఏ యాక్టివిటీ లేదు కదా అసలు. ఇదివరకైతే మేము వైఎంసీఏ డైలీ వెళ్ళే వాళ్ళం. నాకు కూడా ప్రాక్టీస్ ఉంటుందని నేను కూడా స్విమ్మింగ్ నేర్చుకున్నాను పిల్లలతో పాటు. పెద్దమ్మాయికి అయితే వస్తుంది స్విమ్మింగ్, కాకపోతే చిన్నదానికి ఇంకా నేర్పించాలి. ఎప్పుడైనా అదొక యాక్టివిటీ ఉండేది. వీక్లీ 4 days అయినా వెళ్ళే వాళ్ళం. ఇంకా వైఎంసీఏ క్యాన్సిల్ చేసేసాము. కొన్ని రోజులు చూసుకున్నాము. లాక్డౌన్ అయిన తర్వాత 6 months వరకు అలాగే ఉంచాము. కానీ ఇంకా లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. అందుకోసం క్యాన్సిల్ చేసేసాము. ఇంకా నేనైతే ముందు వేరే వాళ్ళని చూపిస్తున్నాను గోకార్టింగ్ చేసే వాళ్ళని. ఎందుకంటే నేను గోకార్టింగ్ చేసేటప్పుడు వీడియో తీయలేను కదా, ఇంకా కష్టమవుతుందని. మేము 3 months బ్యాక్ వచ్చినప్పుడు వదిన వాళ్ళతో కలిసి వచ్చాము. అప్పుడు గోకార్టింగ్ చేయాలంటే చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈజీగా 1 hour అయితే వెయిట్ చేసాము లైన్లోనే నిల్చొని. అలాగే ఈసారి అయితే 5 minutesలో అయిపోయింది. ఇప్పుడు పరిగెత్తాడు కదా, ఆ అబ్బాయి ఇక్కడే మెయింటైన్ చేస్తున్నాడు. ఇదివరకైతే 2-3 స్టాఫ్ ఉంచేవాళ్ళు. ఎందుకంటే చాలామంది వచ్చినప్పుడు వాళ్ళని మెయింటైన్ చేయడం కష్టం కదా. ఇంకా వాళ్ళందరూ ఒక రౌండ్ అయితే అయిపోయి ఇంకా 2వ రౌండ్లోకి వచ్చేస్తున్నారు. తర్వాత మేము కూడా గోకార్టింగ్ చేసాము. మేము తర్వాత లోపలికి వచ్చేసాము. లోపల కొంతసేపు ఇండోర్ గేమ్స్ ఆడదామని. ఇవి ఆడినప్పుడు టికెట్స్ వస్తాయి కదా, వాటితో ఏదో ఒక చిన్న చిన్న బొమ్మలు తీసుకుంటామని చెప్పారు పిల్లలు. ఆడేదేమో చాలాసేపు ఆడతారు, వచ్చేవేమో చాలా తక్కువ వస్తాయి. కానీ దాంతోనే సంతోషం ఇంకా వాళ్ళకి. పాపం వాళ్ళని కూడా రన్ చేసుకోవాలి కదా బిజినెస్ అంతా. ఇంకా వీళ్ళతో పాటు వాళ్ళు కూడా రన్ అవుతూ ఉంటారు. నేను ఇక్కడ ఉన్న గేమ్స్ అన్నీ ఒకసారి చూపించేస్తున్నాను. మొన్న వెకేషన్లో ఫ్లోరిడా వెళ్ళేసి వచ్చాము కదా, అందుకోసం ఈసారి వెకేషన్లో ఎక్కడికి లేదు, ఇంకా లోకల్లోనే తిరుగుదామని డిసైడ్ అయిపోయాము. ఇలా వీళ్ళు కాసేపు ఇండోర్ గేమ్స్ ఆడిన తర్వాత కొన్ని పాయింట్స్ వచ్చాయి. దాంతోపాటు ఏదో చిన్న చిన్నవి అయితే తీసుకున్నారు. ఇక్కడ మ్యాజిక్ కాయిన్ అని ఇది ఒకటి ఉంది, బాగుంది. ఇది గోల్డెన్ ఎగ్స్తో చూడటానికైతే మంచి షైనీగా ఉన్నాయి. అవి ఎవ్వరూ పట్టుకోరు కాబట్టి షైనీగా అలాగే ఉండిపోయాయి. ఈ గేమ్ అయితే నేను కూడా కాసేపు ఆడుకున్నాను ఇంకా. కానీ గట్టిగా కొట్టాల్సి ఉంటుంది. అది చిన్నగా తగిలితే అది కింద పడిపోవట్లేదు. ఇంకా కొన్ని వాటర్తో ఆడే గేమ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కాసేపు ఆడిన తర్వాత మళ్ళీ గోల్ఫ్ ఆడుకోవడానికి వెళ్ళాము. మేము వచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ వెళ్ళేటప్పటి వరకు చాలామంది వచ్చేసారు. ఇంకా మేబీ లంచ్ అయిన తర్వాత చాలామంది వచ్చి ఉంటారు. మేమైతే ఇంట్లోనే బ్రంచ్ చేసి వెళ్ళిపోయాము. ఇవాళ మండే కదా, వెజిటేరియన్ డే కాబట్టి ముందే ఇంట్లోనే తినేసాము. ఇంట్లో తినేసి బయలుదేరాము. ఇంకా అందుకోసం లేట్ అయిపోయింది, 11 దాటిపోయింది. కానీ కరెక్ట్ టైంకి వచ్చామనిపించింది. ఎక్కువగా రష్ లేకుండా బాగుంది. నేను ఇలా కాసేపు ఆడిన తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళిపోయాను. పిల్లలు ఏం గేమ్స్ ఆడుతున్నారు ఏంటని చూశాను. ఇంకా
ఎవరైనా వీడియో తీసేటప్పుడు అసలు నేను విన్ కాను, అదే చూస్తున్నాను ఇంకా. నేను తన వీడియో తీయనప్పుడు అయితే 2-3 పడిపోయాయి నేను కొడితే, కానీ తర్వాత అసలు పడిపోలేదు ఇంకా. తర్వాత మిగతా గేమ్స్ అన్నీ ఒకసారి వాచ్ చేస్తున్నాను. ఈ గేమ్లో అయితే అసలు ఏం ప్రాఫిట్ రాలేదు, ఏం కాయిన్స్ రాలేదు. మేము ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాము ఎన్ని పాయింట్స్ వచ్చాయి అని. 525 పాయింట్స్ ఏవో వచ్చాయి, 522 వచ్చాయి ఈసారి. ఏమేమి తీసుకుందామని డిస్కస్ చేసుకుంటున్నారు. వీళ్ళకి వచ్చినవే 525, దాంట్లో 20 సార్లు డిస్కస్ చేసుకున్నారు ఏం తీసుకుందామని. ఇంకా కలర్ పెన్స్, బ్యాక్ స్కాచెస్ ఇవన్నీ ఉన్నాయి, చిన్న చిన్న క్యాండీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చాలా గేమ్స్ వస్తే మాత్రం, చాలా పాయింట్స్ వస్తే మాత్రం చాలా గేమ్స్ ఉన్నాయి. ఈ గేమ్ ఒకటి తీసుకున్నాము, ఇద్దరు కలిసి ఆడుకుంటారని. తర్వాత ఒక 2 క్యాండీస్ ఇవ్వమని చెప్పాము వాళ్ళకి. ఇక్కడ ఇవన్నీ కాయిన్స్ ఏమైనా వేద్దామని ఆలోచించారు పిల్లలు ఇద్దరు. ఇదైతే చేసుకున్నాం కానీ ఎప్పుడూ రాలేదు విన్నర్ ఎవ్రీ టైం అని ఉంటుంది, కానీ ఎవ్రీ టైం విన్నర్ అయితే అసలు ఎవరు అవ్వలేరు. తర్వాత వీళ్ళ దగ్గర 25 సెంట్స్ కాయిన్స్ ఉంటే అవేవో తీసుకున్నారు. తర్వాత కాసేపు బయట గోల్ఫ్ ఆడదామని తీసుకెళ్ళాము పిల్లల్ని. మినీ గోల్ఫ్ ఉంటుంది దీంట్లోనే, పెద్దవాళ్ళ గోల్ఫ్ కూడా ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఆడుతున్నారు, కానీ పిల్లల్ని తీసుకొచ్చాం కదా, సరే వాళ్ళు ఆడుకొని మనం రిలాక్స్ అవుదామని అనుకున్నాము. అప్పుడప్పుడు ఎండ వస్తుంది, అప్పుడప్పుడు కొంచెం చల్లబడుతుంది వెదర్. చాలా ఎండగా లేదు, మరి చలిగా కూడా లేదు, బాగుంది వెదర్ ఈరోజు. తర్వాత గోల్ఫ్ ఆడుతున్నారు. ఫస్ట్ సారి బాల్ వేసేటప్పుడు అయితే ఈ ఒక్క గోల్ఫ్ ఆ హోల్లో బాల్ పడేయడానికి చాలా ట్రై చేశారు, చాలా టైం పట్టింది. తర్వాత ఇలాంటి 15 ఉంటాయి, దాంట్లో వెళ్తూ ఉంటే 3 షాట్స్కే ఇంకా పడిపోయింది హోల్లో బాల్. ఫస్ట్ దానికైతే చాలాసేపు కష్టపడ్డారు. ఇంకా వాళ్ళ గేమ్స్ తెలియక మధ్యలో బాల్ని ముట్టుకుంటున్నారు చేతితో. మళ్ళీ చెప్పాము బాల్ని చేతిలో ముట్టుకోవద్దు, చూసి కొట్టాలి, దాంట్లో హోల్లో పడేటట్టు కొట్టాలి అని చేశాము. ఈసారి చాలా టైం పట్టింది, 10 minutes పట్టింది ఒక దగ్గర. తర్వాత మళ్ళీ తొందరగా ఆడుకుంటూ వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు. మేమైతే పాయింట్స్ వేసుకోవడానికి చార్ట్స్ తీసుకున్నాము, కానీ ఫస్ట్ ఈసారి అయితే ఒక 10-15 షాట్లకు కొట్టినట్టున్నారు బాల్స్. తర్వాత అయితే 3-4 షాట్స్లలో అయిపోయింది, బాల్ని కొట్టేశారు. ఇంకా ఇంకో 2-3 సార్లు వస్తే కొంచెం బాగా ఆడతారేమో చూడాలి. ఇప్పుడైతే ఇంకా నాకు బోర్ కొట్టేసింది అసలు పిల్లలు ఆడతారా లేదా అసలు అని. తర్వాత అయితే బాగానే ఆడుకున్నారు. ఇంకా ఇప్పుడు పడింది బాల్. ఇంట్లో తినేసి వచ్చాము కాబట్టి కొంచెం ఎనర్జీ ఉంది పిల్లలు ఆడుకోవడానికి. ముందైతే బయట తిందామనుకున్నాము, కానీ ఇంకా బయటికి తినేసరికి లేట్ అయిపోతుంది, 1-2 అయిపోతుంది. అప్పుడైతే ఎండ కొడుతుంది, చాలా కష్టం కదా ఎండలో పిల్లల్ని ఆడిపించాలంటే. ఇప్పుడు సెకండ్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఇలాంటి 15 ఉంటాయి, వాళ్ళకి చెప్తున్నాము సెకండ్ థర్డ్ అలా మీకు అలవాటు అయిపోతుంది అని చెప్తున్నాము. అక్కడ చిన్న వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది. మేము కాసేపు పిల్లల్ని ఆడిపించి కాసేపు కూర్చున్నాము అక్కడే. అక్కడ చిన్న క్యాజిల్ లాగా ఉంది, ఇలా ఆడుకుంటూ ఆడుకుంటూ క్యాజిల్ లాగా వెళ్ళిపోవాలి. తర్వాత చిన్న వాటర్ ఫౌంటైన్, తర్వాత చిన్న వాటర్ ఫాల్ అవుతూ ఉంటాయి, చాలా బాగుంది ఇక్కడ అదంతా సెట్టింగ్. తర్వాత మేము పక్కనే చూసాము, అక్కడ పిజ్జా హట్ కానీ ఏది లేదు. ఇంకా వీళ్ళు తినేసి వచ్చారు కాబట్టి ఎనర్జెటిక్గా చాలాసేపు ఆడుకున్నారు. తర్వాత మేము ఇంట్లో నుంచి కొంచెం బిస్కెట్స్ అవి తీసుకొచ్చాను, అవి తినేసి మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. తర్వాత ఇప్పిస్తామని చెప్పాము ఇంకా, ఎందుకంటే మళ్ళీ తినడానికి వెళ్దామంటే చాలా టైం పట్టేటట్టుంది. ఇంకా ఆల్రెడీ ఫాల్ బ్రేక్ కాబట్టి చాలామంది పిల్లలు తల్లులు అందరూ బయటే ఉన్నారు. అసలు చాలామంది పిల్లల్ని గ్రాండ్ పేరెంట్స్ కూడా తీసుకొని వస్తున్నారు బయటికి. ఇక్కడ వాటర్ ఫాల్ అదంతా చూస్తే చాలా మంచిగా అనిపించింది. ఆర్టిఫిషియల్ సెట్టింగ్ అయినా కూడా చూస్తే మంచిగా అనిపిస్తుంది కదా, కొన్ని వాటర్ ఫౌంటైన్స్ అవన్నీ చూస్తూ ఉంటే. నేనైతే కాసేపు అక్కడ కూర్చున్నాను. ఇంకా కొంచెం ఎండగా ఉంది,
పిల్లలైతే కాసేపు ఆడుకున్నారు. ఇంకా నాకు చాలాసేపు నిల్చునేసరికి సరిపోయింది, కూర్చోవాలనిపించింది. ఇంకా లాస్ట్ వరకు వచ్చేసారు, ఇంకా క్యాజువల్ వరకు వచ్చారు వీళ్ళు. దీంట్లో ఒకసారి బాల్ వేస్తే ఇంకా కిందికి వచ్చేస్తుంది, అంటే బాల్ హోల్లో పడకుండా మామూలుగా కిందికి వచ్చేస్తుంది వాటర్ ఫాల్ దగ్గరికి. ఇక్కడ చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో మాట్లాడుతూ ఆడుకుంటున్నారు. కొంతమంది కూర్చుంటూ కాలక్షేపం చేస్తున్నారు. 2-3 ఫ్యామిలీస్ కలిసి వచ్చిన వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు అన్నీ షేర్ చేసుకుంటున్నారు. ఇలా కాసేపు వాటర్ని తర్వాత చెట్లను చూసిన తర్వాత చాలా హాయిగా అనిపించింది. ఇప్పుడు ఇదంతా గ్రీనరీగా ఉంది, కానీ కొన్ని రోజుల తర్వాత ఆటమ్ లీవ్స్ అన్నీ రెడ్ కలర్కి వచ్చేస్తాయి. లీవ్స్ అన్నీ ఫాల్ బ్రేక్ కదా ఇప్పుడు, ఈ ఫాల్ బ్రేక్ అయిపోగానే ఇంకా ఫాల్ అయిపోతూ ఉంటాయి. గ్రీనరీ మొత్తం పోయి ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ లీవ్స్ అన్నీ వచ్చేస్తాయి. చాలా బాగుంటుంది అలా కూడా. ఆల్రెడీ కొన్ని చెట్లకి ఫాల్ కలర్స్ వచ్చేసాయి, అంటే రెడ్ కలర్ వచ్చేసింది కొన్ని చెట్లకి, తర్వాత కొన్ని చెట్లకి ఎల్లో కలర్ వస్తుంది. అక్టోబర్లో అయితే గ్రీన్, రెడ్, ఎల్లో అన్ని కలర్స్ ఉంటాయి. నవంబర్ వచ్చేటప్పటికి అన్ని చెట్లకి ఎల్లో కలర్ లేదంటే ఆరెంజ్ కలర్ ఉంటాయి. ఆ చెట్ల దగ్గర కూడా చాలామంది ఫొటోస్ దిగుతూ చాలా ఫోటోషూట్స్ అవి చేసుకుంటూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేను చిన్న చెట్లకి ఫాల్ కలర్స్ వచ్చాయి చూపిస్తున్నాను. ఆల్రెడీ రెడ్ కలర్కి మారిపోయాయి లీవ్స్ అన్నీ. ఇలా కొన్ని చెట్లకి రెడ్ కలర్కి మొత్తం కన్వర్ట్ అయిపోతూ ఉన్నాయి. ఇంకా కొన్ని రోజులు చూస్తే ఈ చెట్లన్నీ రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి. చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడే ఈ సెట్టింగ్ వేశారు, చిన్న ఇల్లులాగా భలే ఉంది. పిల్లలకు అట్రాక్టివ్గా పింక్ అండ్ ఎల్లో కలర్లో ఉంది కదా, పిల్లలందరూ దాని దగ్గర చూస్తూ కొంతమంది ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. వాటర్ ఫౌంటైన్స్తో అలా చాలాసేపు ఉండేసరికి చాలా ప్లెజెంట్గా, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడికి వచ్చేసాము. ఇంకా బాల్ని కొడితే ఇది లాస్ట్ పాయింట్ అనమాట, ఇంకా అయిపోయింది గేమ్ అని చెప్పేసాం పిల్లలకి. వాళ్ళు గేమ్ ఆడిన తర్వాత ఎన్ని పాయింట్స్ వస్తాయో కౌంట్ చేసి తర్వాత మళ్ళీ ఏదైనా బొమ్మలు తీసుకుంటారు లోపల. గోల్ఫ్ అయిపోయింది. ఎండ కూడా చాలా అయిపోయింది, ఇప్పటికీ ఎండ బాగా వచ్చేసింది. ఇంకా బయటకు వచ్చేసాం మేము. కొన్ని ఇండోర్ గేమ్స్ ఆడతామని చెప్పారు పిల్లలు, అందుకోసమని ఇంకా లోపలికి తీసుకెళ్ళాము. ఎందుకంటే మేము ఎంటర్ అయినప్పుడు ఒక సైడ్ ఇండోర్ గేమ్స్ ఆడుకున్నారు, కానీ ఇంకొక సైడ్ ఇండోర్ గేమ్స్ ఆడలేదు పిల్లలు. ఏదైతే చిన్నగా స్టోరేజ్ లాగా ఇచ్చారు, బాగుందని నేను వీడియో తీశాను. ఇంకా మేము అయిపోయింది వెళ్ళిపోతున్నామని పిల్లలకి చెప్పేసాము. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తామని మళ్ళీ అడిగారు అలాగా. వీక్ డేస్లో చాలా బిజీగా ఉంటారు కదా. ఈరోజు పిల్లలు ఒక్కరికే హాలిడేస్, వీక్ డేస్లో బిజీగా ఉంటారు తల్లిదండ్రులు కాబట్టి కొంతమంది గ్రాండ్ పేరెంట్స్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఇంకా కొన్ని గేమ్స్ ఆడదామని లోపలికి వచ్చేసాము. ఇప్పుడైతే చాలా పాయింట్స్ వస్తాయి, ఎందుకంటే ఇక్కడ 10,000 పాయింట్స్ వచ్చేలాగా ఉన్నాయి ఆటలన్నీ. కాసేపు వాళ్ళు ఆడుకున్నారు, కొన్నిసార్లు నేను ఆడాను అసలు, కానీ నాకేం పాయింట్స్ రాలేదు, ఏదో కొన్ని వచ్చాయి అంతే. మా చిన్నమ్మాయి ఆడుకుంటుంది, కానీ దాంట్లో 90 పాయింట్స్ ఏమో వచ్చేసాయి అంతే. కానీ ఆడటం అదొక పెద్ద ఫన్ కదా పిల్లలకి అసలు. అది డ్యాన్స్ చేస్తుంది, ఆడిన పాయింట్స్ ఏమో చాలా తక్కువ, కానీ డ్యాన్స్లు ఏమో ఎక్కువ, వేషాలు ఎక్కువ దానికి అసలు. తర్వాత కనెక్ట్ హూప్స్ అని నేను మా పెద్దమ్మ ఇద్దరం ఆడుకున్నాం కాసేపు. తర్వాత మ్యాగ్నెట్తో కాయిన్స్ తీయాలి. ఇవి తీస్తే మాకు 500 కాయిన్స్ ఏమో వచ్చాయి. 500 అన్ని లెక్క పెడితే 500 ఇంకా సంథింగ్ వచ్చాయి. మా పెద్దమ్మాయి ఆడిన దగ్గర ఇంకొక 1200 వచ్చాయి. అన్నీ కలిసి నేను ఇంకా క్యాండీస్ అవన్నీ తీసుకున్నాను. ఒక మ్యాగ్నెటిక్ వీల్ ఒకటి, ఒక కాటన్ క్యాండీ అవన్నీ తీసుకుని వచ్చేసాము ఇంకా ఇంటికి. ఇదండి ఈరోజు వ్లాగ్. మేము నిన్న షాప్కి వెళ్ళాం కదా, పిల్లలకు కొన్ని ఆర్ట్ స్టఫ్ అది తీసుకొచ్చానని చెప్పాను కదా చిన్నమ్మాయికి. పెద్దమ్మాయికి ఏమో ఇవి పిన్స్ అవి తీసుకొచ్చాను.
గవ్వలతో ఉన్న పిన్స్ చాలా అట్రాక్టివ్గా అనిపించినాయి నాకు, అందుకోసం తీసుకొచ్చాను. ఇంకొకటేమో పల్స్‌దో ఉంది. పల్స్ తర్వాత గోల్డెన్ షేడ్‌లో అది బాగుంది. పిన్స్ సైడ్‌కి పెట్టుకోవడానికి బాగుంటుందని తీసుకొచ్చాను. తర్వాత లాస్ట్ పిన్ ఇదైతే ఒక పర్ల్ వచ్చి బాగుంది. తర్వాత నెక్కి పెట్టుకోవడానికి చిన్నవి షార్ట్వి తీసుకుంటున్నారు కదా, ఇప్పుడు పిల్లలు పెట్టుకుంటున్నారు కదా, పిల్లలు టీనేజర్స్ అందరూ పెట్టుకుంటున్నారు కదా మెడ వరకే. ఇంకా అందుకోసమని అన్ని కలర్స్ ఉండేటట్టుగా తీసుకొచ్చాను నేను. ఇవన్నీ అటాచ్ చేసి వెనుక వైపు ఉన్నాయి. అన్ని కలర్స్ ఉన్నాయి, మెరూన్, వైట్ అంటే క్రీమ్, సిల్వర్ కలర్, బ్లూ, తర్వాత బ్లాక్ అన్నీ ఉన్నాయి. ఇదైతే ఆర్ట్ మార్కర్స్ తీసుకొచ్చాను. ఇంకా ఎలాగో 5 days హాలిడేస్ కదా, ఏదో కాసేపు కూర్చుంటారు ఒక దగ్గర, లేదంటే ఊరికే ఐప్యాడ్ స్క్రీన్ టైం అడుగుతున్నారని ఇవి తీసుకొచ్చాను వాళ్ళకు. ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.